హలో, మళ్ళీ వచ్చేసాను. ఇందాక పెట్టిన వీడియోకి మళ్ళీ ఇది కంటిన్యూషన్ వస్తుంది. ఇంకోటి ఈవినింగ్ పెట్టేస్తాను. ఓకేనా? ఈసారి మాట తప్పేదే లేదు. ఓకే, ఇంతకుముందు ఎలా వచ్చింది మనకి, దానికి కంటిన్యూషన్ ఉంటుంది. మీరు ఒకవేళ చూడకపోతే కనుక ఇంతకుముందుది ఇప్పుడు మళ్ళీ చూడండి. చూసి దాని కంటిన్యూషన్గా చూడండి. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈవినింగ్ మీకు నైట్ మీకు డే మొత్తం ఎనర్జీ అనేది వస్తుంది వీడియో. ఓకేనా? ఓకే, యాజ్ యూజువల్గా మీ మనసులో ఉన్న వ్యక్తిని ఒకసారి 3 సార్లు తన పేరు తీసుకోండి, తన రూపాన్ని మీరు తలుచుకోండి. టవర్ మూమెంట్ ఉందండి. ఏదో ప్రాబ్లంలో ఉన్నారు మీ వ్యక్తి, లేకపోతే ఏదో జరగరాంది మీరు కొట్లాడుకున్నట్టున్నారు. ఎందుకంటే మన క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అనే మహారాణి ఉన్నారు కాబట్టి తను ఎలా ఉన్నారు ఏంటి అనేది తెలియదు కదా. ఇంతకుముందు చేసిన ఏదైతే మీ గాయాలు ఉన్నాయో, మీ డిఎం మీకు చేసిన గాయాలు ఉన్నాయో అవన్నీ తలుచుకుంటూ మీకు సారీ చెప్పాలనుకుంటున్నారు. మనసు నిండా నేను చెప్పాను కదండి, రీయూనియన్ అయితే ఈసారి ఉంది. ఎవరిదో రీయూనియన్ అవ్వబోతుంది. వాళ్ళు రీయూనియన్ అయ్యేటప్పుడు క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎంత మీరు మహారాణి అయినా తగ్గి ఉండడం మీకు చాలా మంచిదని మీకు చెప్తున్నాను. ఇంకోటి ఏంటంటే, ఎవరైతే మీ మగమహారాజు ఉన్నారో అన్నీ ఇంతకుముందు చేసిన గాయాలన్నీ మర్చిపోయి మీరే ముఖ్యం అనుకొని మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకి జరిగిన ఏవైతే ఇంతకుముందు ఉన్నాయో, మీతో జరిగిన గొడవలు ఉన్నాయో, లేకపోతే మీ వాళ్ళతో జరిగిన గొడవలు ఉన్నాయో అనుకోకుండా జరిగినవి ఉండొచ్చు. అది మీరు మన్నించాలని మనస్ఫూర్తిగా ప్రేమతోని మీ వద్దకు వస్తున్నారు ఆయన. మరి మీరేమంటారో చూద్దాము. మీరు డివైన్ ఫెమిని మనసులో ఏముందో ఒకసారి చూద్దాము. ఎందుకంటే డివైన్ మెస్కులిన్ చాలా ప్రేమగా వస్తున్నారు మీ వద్దకి. మీ మనసులో ఏముంది? అవునండి, మీకు మంచి ఆరంభం అయితే ఉంది. మీ ఇద్దరు కలిసినప్పుడు మీరు ప్రశాంతంగా సంతోషంగానే కలుస్తారు. క్వీన్ ఆఫ్ వాండ్స్, మీవి కొన్ని కోరికలు ఉన్నాయి. ఆ కోరికలు అనేది మీరు చెప్పాలని చాలా మనస్ఫూర్తిగా మీ డిఎంతో పంచుకోవాలని కోరుకుంటున్నారు. మీకు అనేది జస్టిస్ ఉందండి. మీరు కామ్గా కనుక ఈ యూనియన్ ఏదైతే ఉందో, ఇప్పుడు మీకు యూనియన్ అయితే ఉంది కంపల్సరీ. ఈ 3 రోజులలో 2 రోజులలో మీకు యూనియన్ ఉంది. మీరు ఒకవేళ మీరు ప్రశాంతంగా కలుసుకోగలిగితే దీనికి జస్టిస్ అనేది మంచి అనేది జరుగుతుంది. అది ఎలా వస్తుందో చూద్దాము. ఓకేనా? నాకు ఇదే ఎందుకు వచ్చిందో, కింగ్ ఆఫ్ వాండ్స్ ఎందుకు వచ్చిందో నాకు తెలుసుకోవాలని ఉంది. ఐ వాంట్ టు సీ. ఇదైతే కరెక్ట్. మీ టవర్ ఎందుకు వచ్చిందో, టవర్ ఏ సందర్భంలో వచ్చిందో తెలుసుకోవాలని ఉంది. ఒకసారి చూద్దాము. టవర్ మూమెంట్ కోసం చూద్దాము. టవర్ మూమెంట్ కోసం అయితే ఇప్పుడు అసలు యాక్చువల్గా ఏంటంటే, మీకు ఏదైతే జరిగిందో దాని గురించి అన్నీ మర్చిపోమని డివైన్ చెప్తున్నారు. మీకు కొత్త రోజు అనేది ఉంది. మీరు పాతవి ఏదైతే గడిచిపోయాయో అవన్నీ మర్చిపోవాలని డివైన్ చెప్తున్నారు. దానివల్ల మీకు మంచి జస్టిస్ అనేది ఉందనేది చెప్తున్నారు. నాకు ఇది ఎందుకు వచ్చింది, కింగ్ ఆఫ్ వాండ్స్ అసలు ఏం చేశారు మీ వ్యక్తి మీతోని, క్వీన్తోని ఏం చేశారు అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. భగవంతుడు అయితే పోనీయండి, నేను మంచిది ఇస్తాను, మంచి రోజు ఇస్తాను, వాళ్ళకి జరిగింది చెడే కానీ నేను మంచి రోజు ఇస్తాను, వాళ్ళకి మంచి రోజు అనేది ఉంది వాళ్ళ లైఫ్లో, వాళ్ళు మంచిగా గడుపుతారు అనేది జస్టిస్ అయితే ఇచ్చారు. దేవా, ఎందుకు మీరు నాకు ఇది కింగ్ ఆఫ్ వాండ్స్ అనేది ఎందుకు వచ్చిందో చెప్పండి. డివైన్ మెస్కులిన్ ఎందుకు ఏ దాంట్లో ఉన్నారు? డివైన్ ఫెమిని మీరు ఎప్పుడు మీ గురించే మీరు ఇప్పుడు చాలా బాగున్నారు. మీరు ఇప్పుడు ఇప్పుడు మీ డివైన్ మెస్కులిన్ ఏదైతే ఉన్నారో ఆయన అవేకెన్ అవుతున్నారు. మీరు ఎందుకంటే మీరు ఆయనను పట్టించుకోకుండా మీరు మీ దాంట్లో మీ వర్క్లో పర్ఫెక్ట్లో ఉన్నారు కాబట్టి ఆయన పూర్తిగా మీ సైడ్ తిరిగారనమాట. ఇప్పుడు అర్థమైందా నేను ఎందుకు చెప్తూ ఉంటానో? మీ పని మీరు చేసుకోండి, మీ డిఎం ఎక్కడ కూడా మీ దగ్గరికి వస్తాడు అని. అదే అనమాట ఇక్కడ జరుగుతుంది. ఇప్పుడు కూడా మీరు మీ మీదే ఫోకస్ పెట్టండి. మీ మీద ఫోకస్ పెట్టినప్పుడే మీ అనే మగమహారాజు మీ దగ్గరికి వస్తాడు. మీ డిఎం మస్కులైన్ ఎవరైతే మగవాళ్ళల్లో ఉన్నా ఆడవాళ్ళల్లో ఉన్నా పర్వాలేదు, మీరు అనేది మీ మీద ఫోకస్ చేస్తే కనుక మీ వద్దకు వస్తారు. ఓకేనా? ఇంతకుముందు పట్టించుకోకుండా ఉండేవాడు, దానికి సారీ దానికి పట్టించుకోకుండా ఉంటే ఏమేమి జరిగిందో తనకి రియలైజ్ అయిందనమాట. దానికి ఏమేమైంది, తను మిమ్మల్ని పట్టించుకోలేదండి. తను మిమ్మల్ని పట్టించుకోకుండా మీరు ఎంత ప్రాధేయపడుతున్నా, మీ హృదయాన్ని ఆయన కాళ్ళ దగ్గర పెడుతున్నా కానీ తను పట్టించుకోకుండా పోతే తనకి డివైన్ ఏదైతే ఉందో జస్టిస్ ఇచ్చేసి ఒక గుణపాఠం అనేది నేర్పించేసిండు దేవుడు. నేర్పించినందువల్ల తను మీ దగ్గరికి వస్తున్నారు. రీయూనియన్ అయితే ఉంది మీ దగ్గర.
రీయూనియన్ ఉంది. దయచేసి మీ దగ్గరికి వచ్చినప్పుడు మీ డివైన్ మెస్కులిన్ అయినా ఫెమినిన్ అయినా వచ్చినప్పుడు మీరు కాస్త కామ్గా ఉంటే మీరు అనేది కామ్గా ఉంటే ఆయన హృదయంలో ఉన్న మీరు క్వీన్ అయితే ఏదైతే ఉన్నారో మీరు ప్రశాంతంగా గడుపుతారు, ఇద్దరు ఒకటవుతారని చెప్తుంది డివైన్. ఓకేనా? మీకు అనేది మంచి రోజు ఉందని చెప్తుంది డివైన్. మీకు అనేది కొత్త రోజు ఉంది, మీకు అనేది మంచి రోజులు ఉన్నాయి అనేది చెప్తుంది డివైన్. ఓకేనా? ఓకే అండి, గుడ్ లక్.